నేడు సినిమా స్టార్స్ కి సినిమాలలో నటించినందుకు వచ్చే ఆదాయం కన్నా వాణిజ్య ప్రకటనలు పలు కార్పొరేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయడం ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తోంది. దక్షిణాదిలో ఎంతో క్రేజ్ ఉన్న రజనీ, పవన్ వంటి వారు వాణిజ్య ప్రకటనలు చేయడానికి ఇష్టపడరు కాబట్టి వారు కేవలం సినిమాల్లోనే నటించినందుకు వచ్చే రెమ్యునరేషన్ మీదనే ఆధారపడతారు. కానీ మహేష్ వంటి స్టార్ హీరోలు మాత్రం వాణిజ్య ప్రకటనలకు ఏవైనా సరే తమకు మంచి మొత్తం ఇస్తామంటే చాలు ఆయా సంస్థలతో గులామైపోతుంటారు. దాంతో మహేష్ క్రేజ్ పరంగా చూసుకుంటే రజనీ, పవన్ల కంటే తక్కువైనప్పటికీ సంపాదనలో మాత్రం అందరికంటే ముందుంటాడు. ఇక బాలీవుడ్ హీరోల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక నిన్నటికి నిన్న తాను హీరోగా చేసిన మొహంజోదారో డిజాస్టర్ అయినప్పటికీ హృతిక్ రోషన్ మాత్రం అందరినీ పక్కకు నెట్టి కార్పొరేట్ యాడ్స్ సహాయంతో ఏకంగా అడ్వాన్స్ ట్యాక్స్ గా 80 కోట్లు కట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. త్వరలో ఆయన నటిస్తున్న కాబిల్ చిత్రం విడుదల కానుంది. గత ఏడాది 50 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టి అప్పుడే సంచలనం సృష్టించిన హృతిక్ ఈసారి దానికి 30 కోట్లు అదనంగా జోడించి 80 కోట్లు కట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదని అందరూ తేల్చేస్తున్నారు. హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూక్ వంటి వారిని ఈ ఫ్లాప్ హీరో ఆదాయపరంగా దాటిపోవడంతో అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియజేయాలంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.